నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో రెండవ రోజు మరి విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల రాణింపుతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. అమెరికా, ఇరాన్ చర్చల ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు సానుకూలంగా కదలాడడం మార్కెట్ సెంటిమెంట్ను బలోపేతం చేసింది. అందువలనేమో మస్ట్ బి ఏంటంటే సెన్సెక్స్ 650 పాయింట్ల దగ్గర, అలాగే నిఫ్టీ కూడా 212 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది నిన్న. మరి ఈరోజు సెన్సెక్స్ ఎట్లా ఉంది? ఈరోజు సెన్సెక్స్ 216 పాయింట్స్ లెస్లో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 91 పాయింట్ల లెస్లో ఉంది. అయితే మరి ఈ డిఫరెన్స్కి కారణం ఏంటి? ఎలా ఉంటుంది? దీని ప్రభావం ఎందువల్ల ఇటువంటి డిఫరెన్స్ వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఏంటంటే మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కలుగుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్గా సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీకున్న సూచనలు, సలహాలు, సందేహాలు కూడా మీరు తీర్చుకునే అవకాశం మీకు కల్పిస్తోంది ప్రైమ్ 9. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు మీ ఇంట్లో టీవీని మ్యూట్ చేసి మొబైల్లో మాత్రమే మాట్లాడి మీరు కాల్ చేసి ఏంటంటే మీకు కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. తప్పనిసరిగా టీవీని మాత్రం మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే మరి ఇంకా ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలంపాటి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్, మరి నిన్నేమో లాభాల్లో ఉంది, మరి ఇవాళ మనం నష్టాల్లో స్టార్ట్ అయింది. ఏంటి పరిస్థితి అసలు? అంటే ఇవాళ ఎక్స్పైరీ కదా, ఓకే, కాబట్టి పొజిషన్స్ ఉంటాయి కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపిస్తుంది సార్. అవును. సో గ్యాప్ డౌన్ అయినా క్లోజింగ్ ప్లస్ రావచ్చే అన్నది నిన్నట్లాగే. నిన్న కూడా ఓపెనింగ్ మైనసే నిన్న కూడా. ఇవాళ కూడా మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ లేవు, సెలవులోనే ఉన్నాయి సార్. చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి ఏషియన్ మార్కెట్స్ లో. జపాన్ అన్న ఆస్ట్రేలియా, జపాన్ మార్కెట్ డౌన్ ఉంది, ఆస్ట్రేలియా అప్ ఉంది. సో అంటే గ్లోబల్ క్యూస్ ఏం లేదు ఇవాళ, పెద్ద లేదు. సో మన లోకల్ క్యూసే అన్నట్టు. సో నిన్న హైయెస్ట్ పాయింట్ లో క్లోజ్ అయ్యాం. ప్లస్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ నిన్న ఫ్రెష్ ఆల్ టైమ్ హై. సో ఇవన్నీ పాజిటివ్ ఉన్నా మరి ఇవాళ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ నిఫ్టీ పొజిషన్సే కాబట్టి ఆ పొజిషన్స్ క్లియర్ అవ్వగానే మేబీ 10:30, 11:30 తర్వాత చిన్నగా మళ్ళీ బయింగ్ జోన్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడ్ ద ర్యాలీ అనుకోవచ్చు ఒక రకంగా, అదే నిలబెట్టింది. సో ఇవాళ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు అబ్జర్వ్ చేయాలి, అవి ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి, అదే మెయిన్ అవుద్ది. ఎందుకంటే నిన్న మామూలుగా వేరే చూస్తే ఎంసీఎక్స్ గ్రీన్లో క్లోజ్ అయింది. బిఎస్సి అయితే అది కూడా 10% పడి 2% పడి పెరిగింది, 8% డౌన్లో ఉంది. సో అదే మంచి ఛాన్స్ అనమాట చాలా మందికి బిఎస్సి కొనుక్కోవడానికి. సో అది కాక ఆర్బీఐ న్యూ రెగ్యులేషన్స్ వచ్చినాయి కదా, ప్రాప్ ఫండింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్ బీజీ బ్యాంక్ గ్యారంటీ తీసుకొని దాని మీద ఎక్స్పోజర్ రాదు. అవునండి. అదే బ్రోకర్స్ కి అయితే ఎక్స్పోజర్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ప్రాప్ వాళ్ళకి ఇది చేస్తే, ట్రేడింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ పే చేస్తారు. అది బెనిఫిట్ అనమాట. దాన్ని తగ్గించమని చెప్పింది సెబీ. అంటే అసలే మార్కెట్ ఇబ్బంది పడుతుంటే ఇంకా ఎక్కడెక్కడ క్వశ్చన్ ఉన్నాయి, ఏమొస్తున్నాయి అనేది చూసుకొని ఇంకా అది కట్ చేస్తా ఉన్నారు. సో అది మెయిన్, అది కూడా కొంచెం నెగిటివ్ వచ్చింది. సో ఓవరాల్ గా చూస్తే ఏదైనా 25,500 కిందకి రాకూడదు. 25,500 కిందకి వస్తే కొంచెం ఇదే. మనకి ఏదైనా 25,900 అబౌవ్ ఉంటే మళ్ళీ మనకి మంచి బూస్ట్ వచ్చినట్టే. 25,810 చూడాలి. 820 దాటి 900 అబౌవ్ ఉందంటే నెక్స్ట్ మనకి 26,102. అది కనుక క్రాస్ అయిందంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై 26,400. 26,400 అది వచ్చే అవకాశాలే ఉంటాయంటే చిన్నగా ఈ వారానికి కొంచెం అప్పర్ సైడే ఉండాలి, నెగిటివ్ ఏం లేదు. ఇరాన్ వార్ ఉంది కదా, ఆ వార్ ఫ్లేర్ అప్ అవుతుంది అనుకుంటే మార్కెట్ అంటే వార్ నిజంగా వస్తే పడుద్ది. అప్పుడు లేదు అనుకుంటే ఈ వారానికి పెద్ద మార్కెట్ అప్పర్ సైడ్ కన్సల్టేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. ఓకే, అదండి మార్కెట్ విశ్లేషణ. దాని ప్రకారం ఏంటంటే ఒక 1.5 hours ఎట్లా ఉంటుందని మనం చూద్దాము. ఇంకా కాలర్స్ చూద్దామండి. కృష్ణారావు గారు, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఎస్బీఐ 767 లో ఉన్నాయి సార్, ప్రాఫిట్ బుక్ చేయాలా? ఎస్బీఐ 63, మన బ్యాంక్ నిఫ్టీ కూడా 63,000 వస్తుంది అనుకున్నాం.
1250 దాకా టార్గెట్ పెట్టుకుంటే 1210 దాకా వచ్చింది. 1250 అనుకున్నాం కదా, అవును సార్. 1210 వచ్చింది ఇవాళ. సో 1230 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం పాజిటివ్ ఉందండి. మేజర్ పిఎస్యులో బాగా పోతుంది ఎస్బీఐ. మీకు ఏదైనా అవసరం ఉంటే అమ్మండి, లేదా 1180 కట్ అవుతుంటే అమ్మేసేయండి. ఇంకొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. 1230 దాటిందంటే 1300గా వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వెయిట్ చేయొచ్చు. అంటే 63,000 వస్తే 1300 కూడా దాటే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఏదైనా న్యూస్ నెగిటివ్ వచ్చినప్పుడు ఏదైనా మళ్ళీ పడటం అనేది బాగా పడట్లా చూడండి. సో అది మెయిన్. సో అర్జెంట్ అయితే అమ్ముకోండి. ఈ లెవెల్స్ ఏదైనా ఉన్నప్పుడు అక్కడ కింద కట్ అవుతుంటే అమ్ముకోండి, లేదా పైన లెవెల్ 1230 కనుక క్రాస్ అయితే 1300గా వచ్చే ఛాన్స్ ఉంది. ట్రెండ్ మటుకు పాజిటివే ఉంది సార్. రైట్ సార్. సార్ అదండి. సో సార్ మరో కాల్ అండి, కామేశ్వరి గారు, కాకినాడ. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే ప్రభు గారు. నమస్తే మేడం. నాకు కోల్ ఇండియా, ఆర్బిఎల్ బ్యాంకు, బయోకాన్ ఇది అంటే పెరిగి మళ్ళీ వెనక్కి వస్తుంటాయి కదా సార్. ఆ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడ అమ్ముకోవాలి కొంచెం చెప్పాలి. ప్రాఫిట్ లోనే ఉన్నాను. కోల్ ఇండియా, బయోకాన్, ఇంకోటి ఏంటండి? ఆర్బిఎల్ బ్యాంక్. ఓకే. ఆర్బిఎల్ బ్యాంక్ 318 ఉందండి. ఇప్పుడే అనుకున్నాం బ్యాంకులు కొంచెం పెరుగుతాయని. ప్రైవేట్ బ్యాంకులో కూడా కొంచెం పెరుగుతున్నాయి. మేజర్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. నిన్న మార్కెట్ పడుతున్నప్పుడు కూడా హెచ్డిఎఫ్సి నిలబెట్టింది ఒక రకంగా. సో అంటే ట్రెండ్కి రివర్స్ ఉంది అది. మామూలుగా అన్నీ పడుతుంటేనేమో అది పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంటేనేమో అది తగ్గుతుంది. సో రీజిక్లో ఉంది కాబట్టి. ఆర్బిఎల్ బ్యాంకు బ్రేక్అవుట్ అయిందండి బాగానే. మీకు ఏదైనా 320 క్రాస్ అయితే ఇంకా నెక్స్ట్ 339, 340 దాకా రావచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఈ లెవెల్ చూసుకోండి. ఏదైనా 300 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. 300 దాకా రాకపోతే ఆర్బిఎల్ బ్యాంక్ అండి 318. ఎంతలో కొన్నారు? 136. ఇది ఆర్బిఎల్ బ్యాంక్ 136లో కొన్నారు. 318 ఉంది. మంచి ప్రాఫిట్ లోనే ఉన్నారు మీరు. అదే అడుగుతున్నారు, అందుకని ప్రాఫిట్ బుక్ చేయాలని. ప్రాఫిట్ బుక్ చేయాలంటే నేను ఇప్పుడే అనుకున్నాం మనం, బ్యాంక్ది కొంచెం పాజిటివే ఉంది. 63,000 వరకు వచ్చి నేను ఛాన్సార్లు చెప్పాను మీకు. 63,000 వచ్చినప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదన్నా ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అనేది. సో అక్కడ దాకా క్వశ్చన్ ఉందండి. ఎందుకంటే 61,800 అది దాటిందంటే నెక్స్ట్ అక్కడికి వచ్చే ఛాన్సులు ఉంటాయి. 63 అంటే ట్రెండింగ్ కొంచెం పాజిటివ్ ఉంది. ఫస్ట్ మేజర్గా మార్కెట్ పెరుగుతుందంటే ఫస్ట్ ముందుండేది వరుసలో బ్యాంకింగే ఉన్నాయి. సో మెయిన్గా అంది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. మీకు ఏదైనా 380, 300 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ప్రస్తుతం అయితే కట్ అయ్యే ఛాన్స్ కనపడలేదు. కోల్ ఇండియా వచ్చేసి 421 ఉందండి, 0.27 మైనస్ ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది. మాకు 470, 480 దాకా వచ్చి అక్కడి నుంచి ఉంది. 430 క్రాస్ అయిందంటే మళ్ళీ హై క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు డౌన్ సైడ్ చూస్తే 410 పెట్టుకోండి. 410 కట్ అయిందంటే కిందకు వచ్చేస్తుంది. బయోకాన్ 377, ఇది కూడా 0.78%. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. మీకు 385 క్రాస్ అయితే మళ్ళీ హై ఫ్రెష్, మనకు అంతకుముందు హై 421, అది దానికి దాటే ఛాన్స్లే ఉంటాయి. హై అంటే మీకు ఎప్పుడండి 421.60 18 నవంబర్, ఆ లెవెల్ దాటిందంటే మళ్ళీ హై క్రాస్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. లాంగ్ హోల్డింగ్ ఫార్మా మీద కొంచెం ఇంకా డైరెక్షన్ మనకు తెలియలేదు, ఆయన ఏంటి పరిస్థితి అనేది. సో అది తెలిసినప్పుడు మూమెంట్ వచ్చే ఛాన్స్లు ఉంటాయి బాగా. రైట్ మ్యామ్, అదండి. సో మరో కాల్ అండి, వెంకటేశ్వరరావు గారు, కుక్కట్పల్లి. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే అండి. ఎస్ సార్. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నాకు 3 స్టాక్స్ సార్. రైల్ టెల్ ఒకటి 360 ఉన్నాయి. ఏదండి? రైల్ టెల్ 360 ఉన్నాయి. ఓకే. తర్వాత పేస్ డిజిటెక్ 219 ఉన్నాయి. రెండోది ఏంటండి? పేస్ డిజిటెక్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఫేస్ డిజిటెక్ అండి. ఫేస్ డిజిటెక్ స్పెల్ చేయగలరా? PACE. పేస్ డిజిటెక్. అవునండి, PACE 219 ఉన్నాయి. పేస్ డిజిటెక్ 182. ఓకే సార్. ఈ పేస్ డిజిటెక్ ఫైనాన్స్ 340 ఉన్నాయి. ఇవన్నీ లాంగ్ హోల్డింగా షార్ట్ హోల్డింగా? లాంగ్ హోల్డింగ్ అనుకుంటున్నాను. జియో ఫైనాన్స్ అయితే లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి, పర్వాలేదు, ఎక్రూట్ చేసుకోవచ్చు. చిన్నగా మీరు టార్గెట్ అంటే లాంగ్ టర్మ్కి టైం అడగదు, కానీ 3 నుంచి 5 ఏళ్ళు పెట్టుకునే లాంగ్ టర్మ్కి 1000 రూపీస్ పైన అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా మీకు కొంచెం ప్రస్తుతం జియో ట్రెండింగ్ డౌనే ఉంది. 280 కనుక
క్రాస్ అవుతుంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో పైనుంచి కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, ప్రజెంట్ కొంచెం నెగిటివ్గా ఉంది, కొంచెం ఆగచ్చండి. ఆ లెవెల్ దాటినప్పుడు ఓకే, లేదంటే కిందకి మీకు లాస్ట్ టైం కూడా 240 దాకా వచ్చింది, మీకు 242.30, సో అక్కడ దాకా వచ్చింది. 260 to 240 మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు, 260 కట్ అయితే. సో అక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవచ్చు. లేదా 280 క్రాస్ అయినప్పుడు కొంటే మనం హ్యాపీగా ఉంటాం, సేఫ్గా ఉంటాం ఒక రకంగా. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. పేస్ వచ్చేసి 182 ఉంది, ఇది కూడా 180 190 అండి. ఇది కొంచెం డౌనే ఉందండి, ఇది కొంచెం ఆగచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి. ఆల్రెడీ ఉంటే మటుకు ఉండండి. 187 క్రాస్ అయినప్పుడు అప్పుడు కొనండి. ఓకే, రైల్టెల్ నేను 800 వందే భారత్ మారుస్తాను కదా, నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మినిమం 3 yearsలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో కూడా చిన్నగా కొంచెం ఇది చేస్తున్నారు. సో అలాట్మెంట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 5 yearsలో రైల్ స్టాక్స్ అన్నీ బాగా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. హోల్డ్ చేసుకోండి, ఇది ఏం పర్లేదు. 333 ఉంది, 0.4% ప్లస్. ఇది కూడా మీకు కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషన్ తీసుకుంటుంది, మీకు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి రైల్వే స్టాక్స్లో మొత్తంలో. రైట్ సార్, అదండి. సో సార్, రాము గారు వరంగల్ నుండి. నమస్తే రాము గారు. నమస్కారం. కట్ అయినట్టు. హలో సార్. రాము గారు చెప్పండి సార్. టెక్ మహేంద్ర 1635 ఉన్నదండి, నేను తీసుకున్నాను 1635. ఓకే. టెక్ మహేంద్ర. వేదాంత వచ్చేసి 652. ఓకే. వరుణ్ బేవరేజ్ వచ్చేసి 457. ఓకే. ఎంసీఎక్స్ వచ్చేసి 2428 అండి. ఒకసారి చెప్పండి ఇది. ఓకే, ఎంసీఎక్స్. ఓకే. టెక్ మహేంద్ర ఇది లాస్ లో ఉంది. టెక్ అన్ని లాస్ లోనే ఉన్నాయి కదండి మీకు. మొత్తం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ ఏ డిస్ట్రప్షన్ వచ్చింది, దాని అనుగుణంగా బాగా అసలే ఇబ్బంది పడుతుంది బాగా. అంటే దాని మీద మళ్ళీ ఇది వచ్చింది. అంటే ఏఐకి ఒక సొల్యూషన్ రావాలి, అప్పుడు కానీ దీనికి 2025లో వస్తుంది అనుకుంటే రాలేదు, 2026లో వస్తుందా? ఎందుకంటే లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా బాగా. అది సొల్యూషన్ రావాలి. మనకి జనం ఎక్కువ, మరి మీన్ యావరేజ్ 28 years యావరేజ్ ఎక్కువ, మరి ఉద్యోగాలు పోతే చాలా కష్టం కదా. దానికి సొల్యూషన్ రావాలి, వస్తుందండి, ఏదో ఒక స్టేజ్లో వస్తుంది. అంటే 3 years మినిమం 3 years టెక్, ఆ తర్వాత నుంచి మూమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్. కొన్ని ఏంటంటే మనం వస్తాయి అనుకుంటాం, టైం పెట్టుకుంటాం, కానీ ఆ టైంలో రాదు, దాని టైం దాకా వస్తాయి. కాబట్టి అక్కడ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది, పేషెన్స్ పెంచుకోవాల్సి వస్తుంది. వేదాంత అన్నారు 667 ఉంది, దాదాపు 2% పైనుంచి కొంచెం ఇది ఉంది, మళ్ళీ పెరుగుతాయండి. ఈ వేదాంత కూడా మళ్ళీ అప్పర్ సైడ్ కన్సాలిడేషనే ఉంది. మీకు 640 కట్ కాకపోవచ్చు, ఆ లెవెల్కి 650 to 640 దాకా వచ్చి మళ్ళీ యూటర్న్ తిరగచ్చు. మీకు ఎక్కువ మెటల్స్ ఇదిగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు ఇది చెక్కదు, అసలు అందుకోలేము. సో డెఫినెట్గా ఇంకా పరిగెట్టే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు, వేదంతా పర్వాలేదు. సో వరుణ్ బెవరేజ్ విబిఎల్ వచ్చేసి 457 అండి, న్యూట్రల్ ఉంది ఇవాళ. ఇది కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్. ఏ రేట్లో కొన్నారండి సార్? మనం 457. 457 అంటే మనకి అదే రేట్లో ఉంది, 456. సో ఏదైనా 460 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరగచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ చూడండి, నెక్స్ట్ 2 quarter రిజల్ట్స్ చూడండి, కొంచెం బాగానే ఉన్నాయి కదా, మామూలుగా ఆటో ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ లెవెల్ దాటినాక మీకు ఇది చూడొచ్చు. వరుణ్ బెవరేజ్ 461, 1 second, సారీ, 457 అంటే మీకు కొంచెం పెప్సీ ఫ్యాన్సీ కదా. ఓకే, సారీ, 460 దాటినప్పుడు కొంచెం రావచ్చండి, 520 దాకా. సో బెవరేజెస్ కాబట్టి కొంచెం ఈ మధ్య కొంచెం కన్సల్టేషన్ తీసుకుంటుంది. సో డౌన్ సైడ్ అది కనుక ఆ లెవెల్ కట్ అయితే 430 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. 430 కట్ కాకపోవచ్చు, కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఓకే సార్, రైట్ అండి. మరో కాల్ అండి, భాస్కర్ రెడ్డి గారు అండి, బళ్ళారి. నమస్కారం భాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. అలా నమస్తే సార్. సార్ ఈ రేట్లో స్టాండర్డ్ గ్లాస్. హలో సార్, వినపడుతుంది సార్. స్టాండర్డ్ గ్లాస్ ఇండోఫామ్ తీసుకోవచ్చా సార్ ఈ రేట్లో? ఇండోఫామ్ ఫ్రెష్ బై అండి సార్. అదేంటండి స్టాండర్డ్ గ్లాస్ ఇండోఫామ్. ఒక్క నిమిషం. స్టాండర్డ్ గ్లాస్ తర్వాత ఎన్విరో ఇన్ఫ్రా. ఏం సార్? ఎన్విరో ఇన్ఫ్రా
ఈ రేట్లో ఏ రేట్లో కొన్నారండి? ఫ్రెష్ బయట స్టాండర్డ్ క్లాస్ 160 కొన్నాను సార్. ఓకే, స్టాండర్డ్ గ్లాస్ ఒక్క నిమిషం 1 సెకండ్ రావట్లేదే. స్టాండర్డ్ స్టాక్ మ్యాక్స్ స్టాండర్డ్ ఇంజనీరింగ్ అని ఉంది సార్ ఇప్పుడు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని వస్తుంది. స్టాండర్డ్ సిటిఎల్ లాస్ట్ టైం కూడా అడిగినట్టున్నారు. 130 ఉందండి, ఇది 0.5%, కొంచెం డౌనే ఉంది సార్. కరెక్ట్గా 50 days డిఎంఏ కట్ అయ్యి మళ్ళీ అక్కడ టచ్ అయ్యి అక్కడి నుంచి కిందకు వస్తుంది, కొంచెం వీకే ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట నేను, కొంచెం ఆగండి. ఆల్రెడీ ఉంటే మటుకు కొంచెం యావరేజ్ చేయడానికి కూడా కొంచెం పండివ్వండి, లెట్ ఇట్ ఫాల్, పండిన తర్వాత చూద్దాం. సో ఎన్విరో అన్నారు 163 ఉంది, 1% ప్లస్లో ఉంది. ఇది కూడా డౌన్ సైడే ఉందండి, ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది, రీట్రేస్మెంట్లోనే ఉంది, ఇంకా కొంచెం తగ్గచ్చు. అది ఫ్రెష్ దాదాపుగా 1.5 year లో ఇది, ఇంకా కొంచెం వీకే ఉంది. ఏదైనా మీకు 165 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉంటుంది. అది మెయిన్ సార్. అదండి. సో సార్ మరో కాల్ అండి, విశ్వాసరెడ్డి గారు మల్కాజ్గిరి. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు నమస్కారం సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక చిన్న అడ్వైస్ సార్. నేను ఇంతకుముందు కూడా మీతో మాట్లాడాను. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 141 తీసుకున్నాను సార్. నాకు 2500 షేర్స్ ఉన్నాయి. ఇంకొకటి సార్, రిలయన్స్ ఇన్ఫ్రా 301 ఉన్నాయి సార్. నేను వెయిట్ చేస్తాను, నాకు ఏం అవసరం లేదు, నేను వెయిట్ చేస్తాను. రెండింటి విషయంలో నాకు చిన్న అడ్వైస్ ఇవ్వండి సార్. వెయిట్ చేస్తాను, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను, కానీ పర్లేదా? రిలయన్స్ ఇన్ఫ్రా దాంట్లో దమ్ము లేదండి, వేస్ట్. నేను కూడా అది అంతే, ఎందుకంటే ఒక రకంగా ట్రస్ట్లా ఉంటుంది అది. సో కావాల్సిన కంపెనీస్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతా అట్లా ఉంది. సో డెఫినెట్గా అది నేను వద్దని చెప్తాను. అంత ఇది లేదు దాంట్లో. మీరు మ్యాక్సిమం తక్కువ లాస్ ఉంటే దగ్గర ఏదైనా ఉన్నా, మీకు కొన్న రేట్లు ఏదైనా ఉంటే బయటకు వచ్చేయడం బెస్ట్. ఇంకొన్నప్పుడు 10 ఏళ్ళు నేను ఉండమంట, 10 ఏళ్ళు ఉంటారు, ఉపయోగం లేదు. ఇదే రేట్లో ఉందనుకోండి, ఉపయోగం ఉంది. సో అట్లాంటివి కొంచెం స్టాగ్నేట్ అయిపోతాయి, మన మనీ బ్లాక్ అయిపోతాయి. సో అందుకని వద్దంటాను. రెండోది ఏంటంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 89 ఉంది, అదే కదండి? అవునండి, 89 ఉంది. ఎంతలో కొన్నారు మీరు? 141 లో కొన్నారు. ఒక్క నిమిషం, 141 లో కొంటే మీకు కొంచెం డౌన్ సైడే ఉంది సార్. ఇది కూడా కన్సల్టేషనే తీసుకుంటుంది. ఏదైనా 95 క్రాస్ అయినప్పుడు వస్తుంది మీకు. బాగా పడేటప్పుడు కరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోనే కొన్నారు. సో అందుకని ఎప్పుడైనా సరే రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత, అది చూస్తే మీకు తెలిసిపోద్ది. ప్రజెంట్ అయితే డౌన్ సైడ్ కన్సల్టేషనే ఉంది, అంత ఇది లేదు. 95 క్రాస్ అయినప్పుడు కొంచెం 110 దాకా రావచ్చు, అంతవరకు అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక కట్ అయితే మీకు ముందుకు 130 దాకా రావచ్చు. మెయిన్ అంటే నెక్స్ట్ క్వార్టర్స్ రిజల్ట్స్ కూడా చూడండి, నెక్స్ట్ 2 quarters రిజల్ట్స్ చూడాలి. చూస్తే అప్పుడు కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. రిజల్ట్స్ అంతకుముందు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, డిసెంబర్ బాగానే ఉన్నాయి, మార్జిన్స్ కొంచెం పెరిగినాయి. సో నెక్స్ట్ 2 quarters ఉండి కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. రైట్. సో సార్ మరో కాల్ అండి, భాషా గారు తాడిపత్రి. నమస్తే అండి సార్. సిగ్మా దేవ్ సార్. సిగ్మా డివి, సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్. సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్ 174 ఉంది, 2% డౌన్ ఉందండి. ఎంతలో కొన్నారు మీరు? 195 కొన్నాం సార్. 195 అంటే పర్వాలేదు, నెగిటివ్ ఏం లేదు. మీకు ఏదైనా మళ్ళీ 180 కనుక క్రాస్ అయితే మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటుంది. 230 to 240 దాకా ఉంది. మీకు రిజల్ట్స్ పరంగా చూస్తే డిసెంబర్ 145 అంటే కొంచెం రీసెంట్గానే చిన్నగా పెరుగుతోంది. మీకు నెక్స్ట్ 3 quarters చూడాలండి, చూస్తే కానీ కొంచెం తెలియదు. ఎందుకంటే అంతకుముందు నుంచి అన్నీ ఇదే ఉంది, స్లోగానే ఉంది. సో ఆ లెవెల్స్ దాటినప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ మినిమం ఒక 3 to 5 years అంటే అప్పుడు కానీ మూమెంట్ రాదు దీంట్లో. మీకు లాంగ్ టర్మ్కి అయితే కొంచెం పర్వాలేదు, మెయిన్ టైం బాగా తీసుకుంటుందండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నాగరాజు గారు తాడిపత్రి నుండి. సార్ నమస్తే. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ప్రికాల్. హలో చెప్పండి సార్. ప్రికాల్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా ఈ రేట్లో? సికాల్ లాజిస్టిక్సా? ప్రికాల్ కాదు సార్, ఆటో. సికాల్ ఆటో లాజిస్టిక్ కాదు, సికాల్ అంటే SICAL అండి. అవును సార్, ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా? స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి. CRICOL. CRICOL. క్రికాలా? డిస్ప్లే లేదు. స్పీడోమీటర్ తయారు చేస్తారు కదా సార్. కరెక్ట్ స్పెల్ ఒక్కసారి చూసి చెప్పండి సార్.
అదే సార్ ప్రికాల్ PRI COLA. ప్రికాల్ PRICOL. మీరు CRI అంటున్నారు మీరు. సీలా వినపడుతుంది. ప్రికాల్. అవును, ప్రికాల్ Fresh buy. లిమిటెడ్. ఇట్స్ ఎన్ మ్యానుఫ్యాక్చరింగ్ సీలింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ అదర్ ఆటోమొబైల్ Fresh buy. సంబంధించింది. 620 ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది, న్యూట్రల్ ఉంది. మీకు బ్రేక్అవుట్ అయింది సార్ ఇది. మీరు ఎంతలో కొన్నారు? ఫ్రెష్ బై. ఫ్రెష్ బయింగ్ ఫ్రెష్ చేయాలి బయింగ్ అంటే బ్రేక్అవుట్ అయింది తీసుకోవచ్చండి, కానీ అంతకుముందు హై చూస్తే దగ్గరే ఉంది. అది క్రాస్ అయితే కానీ ఇది డబుల్ బాటమ్ డబుల్ టాప్ ఉంది. నెక్స్ట్ కూడా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తక్కువ మార్జిన్ ప్రాఫిట్ పెట్టుకొని ఉంటే మీకు దాదాపుగా 680, 690 దాకా రావచ్చు. ఇక్కడ కొనుక్కొని అక్కడ అమ్మేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అవుద్ది. ఎందుకంటే త్రిబుల్ టాప్ అయింది కాబట్టి కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 600 కట్ అయిందంటే కొంచెం కిందకు రావచ్చు. అప్పుడు మనకి ఆ లెవెల్ బాగా డౌన్లో అయింది అనుకోండి, అప్పుడు మనం తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సార్ అదండి, అలా ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో మరో కాల్ అండి, ప్రసాదరావు గారు, శ్రీకాకుళం. సార్ నమస్తే. సార్ మూర్తి గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక 3 షార్ట్స్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ర్యాలీస్ ఇండియా, ఓకే, నెక్స్ట్ ర్యాలీస్ ఇండియా, ర్యాలీస్ ఇండియా ఎంతలో కొన్నారండి? సార్ BDL, మెడ్ప్లస్, భారత్ డైనమిక్స్, ఓకే ఓకే. నెక్స్ట్ అండ్ మెడ్ప్లస్ అండి, మెడ్ ప్లస్. మెడిప్లస్. సార్ ఏంటి ఫ్రెష్ బైయా హోల్డ్ చేస్తున్నారా? ఫస్ట్ బై సార్. 3 ఫ్రెష్ బై. ర్యాలీస్ లాస్ లో ఉన్నాను సార్. ఫస్ట్ బై ఎంతలో కొన్నారు ర్యాలీస్? ర్యాలీస్ 10% లాస్ సార్. 10% లాస్. ఓకే, పర్వాలేదండి, బ్రేక్అవుట్ అయింది, ఉంచుకోండి సార్. బై నుంచి బాగా 380, 390 నుంచి వచ్చింది డౌన్. ఇది మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఇది హోల్డ్ చేసుకోండి. 300 క్రాస్ అయిందంటే కొంచెం మూమెంట్, కొంచెం ఫైర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రిజల్ట్స్ పరంగా చూసినా లాస్ట్ రిజల్ట్స్ చూస్తే మీకు పర్వాలేదు. సెప్టెంబర్ రిజల్ట్స్ బాగుంది, డిసెంబర్ కొంచెం తగ్గింది. జూన్ బాగుంది. అంటే నెక్స్ట్ రిజల్ట్స్ బాగుండొచ్చు, మేబీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండొచ్చు. కొంచెం మీరు ఆ లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. భారత్ డైనమిక్స్ అనేది లాంగ్ టర్మ్కి అయితే బ్రహ్మాండం, డౌటే లేదు. మీకు 1264 ఎక్కడ కొనొచ్చు మరి? 1264 అంటే ఇది కొంచెం డౌన్ సైడే ఉందండి. మీకు ఏదైనా 1290, 1300 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి ఫ్రెష్ బయింగ్ అయితే. ఓకే, అది బెట్. మెడ్ ప్లస్ అన్నారు, మెడ్ ప్లస్ 849 ఉంది, 0.6 న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్. పైనుంచి కొంచెం ఆగండి. మీకు 830 కట్ అయిందంటే కొంచెం కిందకి రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ మీకు కొనాలంటే మీరు కిందకి ఆ లెవెల్ కట్ అయినప్పుడు దాదాపుగా మళ్ళీ లాస్ట్ రీసెంట్ లో ఎంత 772, ఓకే, అంతవరకు రాకపోవచ్చు. కానీ 800 దగ్గర కొంచెం సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్ కనుక కొంచెం స్టాండ్ తీసుకొని ముందుకు వస్తే పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో ఒక్కోసారి ఏముందంటే మనం అనుకునే లెవెల్కి ఇంకా కట్ అవుతాయి, మనం ఇక్కడ రాదు అనుకుంటుంది పెరుగుతాయి. అది కన్సల్టేషన్ తీసుకొని అక్కడి నుంచి బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అవుతాయి. అది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. అది మనం ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. తప్పనిసరిగా సార్. ప్రసాద్ గారు అదే చేయండి, ఎందుకంటే లెవెల్స్ చూసుకోండి, చూసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మనం మండే టు ఫ్రైడే మీకు తెలుసుగా మన ప్రోగ్రామ్. సో సార్ మరో కాల్ అండి, పద్మ గారు, కర్ణాటక. నమస్తే మేడం. నమస్తే సార్. Yes, బాగున్నారా సార్? ప్రభు సార్ నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సార్ ఇప్పుడు SML మహేంద్ర ఫ్రెష్ బై చేయొచ్చా సార్? ఎస్ ఏదండి? SML మహేంద్ర. అంటే వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు SML అంటే మీకు మామూలుగా ఎక్కువ 16% ఉంది. అంటే ఇప్పుడు ఒక 100 కార్లు తీసుకుంటే 16 వెహికల్స్ ఉంటాయి. అంటే స్కూల్స్కి వాటిల్లో చూడండి SML అనే ఉంటుంది. సో ఇదివరకు అవునండి, ఇదివరకు SVL అని ఉండేది. జపాన్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ నుంచి మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ SML అయింది. సో ఇట్స్ అంటే ఇప్పుడు ఆయన టేక్ ఓవర్ చేశారు కాబట్టి కొంచెం వాళ్ళ వెహికల్స్ ఎక్కువ కనపడవు మహీంద్రావి. సో మేజర్ ఇప్పుడు టాటావి కనపడ్డవు, అట్లా మెయిన్ రోడ్లో చూస్తే ఎక్కువ పర్సెంటేజ్ కనపడవు. సో ఇప్పుడు కొంచెం ఈ చిన్న చిన్న వెహికల్స్, మిగతా అన్ని బస్సెస్ అవన్నీ చూసుకుంటారు కాబట్టి SML ఇది మంచిది అయ్యారండి. లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోవచ్చు. 5073 ఉంది, కింద నుంచి బాగా పెరిగింది. మీకు 5100, 5150 దాకా రావచ్చు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఉంటే మటుకు ఆ లెవెల్ వరకు ఉండండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఇప్పుడు వద్దంట, బాగా పెరిగింది. కొంచెం మళ్ళీ ఏదైనా రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి. రైట్, మదర్ సన్ సుమి. 1 సెకండ్.
మదర్స్ అండ్ సుమి వచ్చేసి కొన్నారా? ఏ రేట్లో కొన్నారు? కొన్నాం సార్. 46 అలా ఉంది సార్. 46 అంటే 132 ఉంది ఇప్పుడు. మనకి 135 కనుక క్రాస్ అయితే 140 దాకా రావచ్చు. 140 దాకా క్వశ్చన్ ఉందండి, అక్కడ వరకు రావచ్చు. మీరు అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. ట్రెండింగ్ అప్పే ఉంది. మరి ప్రాఫిటే ఉంది ఇక్కడ. ప్రాఫిట్ 146 అంటే 132 మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఓకే. కాకపోతే మీరు ఏదన్నా డౌన్ అవుతుంది అనుకుంటే 128 కనుక కట్ అయి కిందకు వస్తుంటే కొంచెం అమ్మేసుకొని మళ్ళీ కొనొచ్చు. ఒకసారి ఏమంటే లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే ఈ షఫలింగ్ లో ఆ స్క్రిప్ట్ మీద కనుక మనకి గ్రిప్ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనుకున్నప్పుడు పైకి వెళ్ళినప్పుడు మనం రీట్రేస్మెంట్ అవుతుంది అన్న డౌట్ వచ్చినప్పుడు అమ్మేసుకొని మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. రైట్. అలాగే చేస్తే మళ్ళీ రెగ్యులర్ మన కాల్ చేస్తే మనం చెప్తాం కదా, అది కూడా డిస్కౌంట్ అవుతుంది కదా. వచ్చింది కూడా మనకి ప్రాఫిట్, డిస్కౌంట్ కూడా మనకి మనం చెప్తాం కదా, మన ప్రోగ్రాంలో మనం చెప్తాం. రైట్. సో మేడం అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.